వెల్కమ్ టు ఐ స్పెషల్. మనం ఎంతో భక్తితో పూజించే దేవుడి ఫోటోలు పాడైపోతే ఎక్కడ పడేస్తున్నాం? గుడి దగ్గర చెట్ల మొదలలోనూ వదిలేయడం వల్ల పర్యావరణానికి, భక్తి భావనకు ఎంత హాని జరుగుతుందో ఒకసారైనా గమనించారా? ఈ సమస్యకు బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ సిటిజన్ ఫోరం సభ్యులు ఒక గొప్ప పరిష్కారాన్ని చూపించారు. భక్తి, పర్యావరణం రెండింటికి గౌరవం దక్కేలా వారు చేస్తున్న ఈ రీసైక్లింగ్ యజ్ఞం ఎలా జరుగుతోంది? ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. ది క్వశ్చన్ ఆఫ్ ఫెయిత్ అండ్ వేస్ట్. పాత దేవుడి ఫోటోలు మరణం అవుతున్న పవిత్రత. అవును, ఎన్నో ఏళ్లు భక్తితో పూజించిన ఆ విగ్రహాలు, ఫోటోలు చివరికి రోడ్డు పక్కన అవమానకరమైన పరిస్థితుల్లో పడి ఉంటున్నాయి. కుక్కలు మరణం చేయడం, పాదాలతో తొక్కడం, అంతకు మించి వాటిలోని ప్లాస్టిక్, గాజు, ఇనుము, పాలిథిన్ భూమిలోని కలవకుండా ప్రకృతికి ఎంత తీవ్రమైన హాని చేస్తున్నాయో ఊహించండి. సరిగ్గా ఈ సీరియస్ ఇష్యూపై తమదైన సొల్యూషన్ చూపించారు బెంగళూరుకు చెందిన హెచ్ఎస్ఆర్ సిటిజన్ ఫోరం సభ్యులు. గత 15 ఏళ్లుగా సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ పై పనిచేస్తున్న ఈ సంస్థ ఇప్పుడు భక్తికి భంగం కలగకుండా పర్యావరణాన్ని కాపాడేందుకు దేవుడి ఫోటోల రీసైక్లింగ్ ను మొదలుపెట్టింది. జూలై నెల చివరి శనివారం ఉదయం బెంగళూరులోని వరసిద్ధి వినాయక దేవాలయ ప్రాంగణం పండుగ లేకపోయినా వందలాది మంది భక్తులు సంచుల్లో పాత, పాడైన దేవుడి ఫోటోలు, క్యాలెండర్లు, విగ్రహాలు తీసుకొచ్చి గౌరవంగా అప్పగిస్తున్నారు. ఇక్కడ దశాబ్దాల పాతవి, గిఫ్ట్ కవర్లు కూడా ఓపెన్ చేయని కొత్త ఫోటోలు కూడా ఉండడం షాకింగ్ అయిన విషయం. భక్తులు రోడ్డు పక్కన వదిలేసే బాధ కంటే ఇలా గుడిలో విసర్జన, పూజ చేయించి అప్పగించడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. రీసైక్లింగ్ ప్రాసెస్ చాలా డిగ్నిఫైడ్ గా జరుగుతోంది. నిర్వాహకులు ముందుగా అన్ని ఫోటోలను ఒక చోట ప్రదర్శనకు పెడతారు. ఎవరికైనా పాతకాలం నాటి లేదా కొత్త ఫోటోలు నచ్చితే తీసుకునే అవకాశం కూడా ఇస్తారు. ఆ తర్వాతే అర్చకులతో ఉద్వాసన లేదా విసర్జన పూజ చేయిస్తారు. ఈ పూజ ఆ వస్తువులపై ఉన్న భక్తి భావాన్ని ముగిస్తోంది. అనంతరం ధ్వంసం కార్యక్రమం సైంటిఫిక్ గా మొదలవుతోంది. వాలంటీర్లు ఆ ఫోటోల నుంచి ప్లాస్టిక్, కాగితం, గాజు, ఇనుము, చెక్క, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి మెటీరియల్స్ ను విడివిడిగా వేరు చేస్తారు. లామినేటెడ్ ఫోటోల నుంచి కాగితం, ప్లాస్టిక్, ఇనుప ఫ్రేమ్ల నుంచి గాజు, చెక్క, ఇలా ప్రతిదీ శ్రద్ధగా విభజిస్తారు. ఇలా వేరు చేసిన వాటిని డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్లతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం రీసైక్లింగ్ పంపిస్తూ ఉంటారు. మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చెక్క, ప్లైవుడ్ ను పొడిగా చేసి పార్కుల్లోని మొక్కలకు ఎరువుగా మారుస్తున్నారు. 50 మంది సభ్యులున్న ఈ టీంలో ప్రతి కార్యక్రమానికి 15 నుంచి 20 మంది స్వచ్ఛంద సేవకులు పాల్గొంటారు. అంతేకాదు రోడ్ల పక్కన పడేసిన ఫోటోలను కూడా స్వయంగా సేకరించి మున్సిపాలిటీ సిబ్బందికి చేతి గాయాలు కాకుండా చూస్తున్నారు. వీరి ఉత్తమ ఆలోచన ఇప్పుడు ఇతర నగరాలకు స్ఫూర్తినిస్తోంది. ముంబై, సింగపూర్, హైదరాబాద్, గోవా నుంచి కూడా ఇలాంటి రీసైక్లింగ్ డ్రైవ్లు నిర్వహించడానికి అవగాహన, శిక్షణ కోసం అభ్యర్థనలు వస్తున్నాయంటే ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు.